తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్వహించిన బెస్ట్ న్యూస్ పిక్చర్ అవార్డ్స్ ఫంక్షన్ సోమవారం హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ సూరవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా నల్గొండ జిల్లా ఆంధ్రజ్యోతి సీనియర్ ఫోటోగ్రాఫర్ ముచ్చెర్ల విజయ్ గౌడ్కు అవార్డు నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత విజయ్ మాట్లాడారు. తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ నిర్వహించిన బెస్ట్ న్యూస్ పిక్చర్ అవార్డ్స్ ఫంక్షన్ సోమవారం హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ సూరవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా నల్గొండ జిల్లా ఆంధ్రజ్యోతి సీనియర్ ఫోటోగ్రాఫర్ ముచ్చెర్ల విజయ్ గౌడ్కు అవార్డు నగదుకు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ 2024 ఆగస్టు 19 నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉత్తమ వార్తా చిత్రాలకు గాను బెస్ట్ న్యూస్ పిక్చర్ అవార్డు దక్కిందని, ఈ అవార్డును గవర్నర్ చేతుల మీదుగా అందుకోవడంతో చాలా ఆనందంగా ఉందన్నారు. గతంలోనూ పలు ఉత్తమ అవార్డులు అందుకొని అందరి ప్రశంసలు పొందడం జరిగిందన్నారు. ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ ప్రభుత్వాలకు వారధిగా పనిచేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఉద్యమ కాలంలో చాలా ఉత్తమ చిత్రాలు తనకు గుర్తింపును తెచ్చాయని, ఈ అవార్డు రావడం మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు, సంఘాలు, నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.